హాయ్ ఫ్రెండ్స్, జనవరి 1 మార్నింగ్ లేవగానే స్నోఫాల్ ఇక్కడ. యాక్చువల్లీ నేను వెదర్ ఫోర్కాస్ట్ చూసుకోలేదు, స్నో ఉందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా స్నో పడింది ఈరోజు. మా కార్ అంతా స్నోతో నిండిపోయింది. డ్రైవే మీద కూడా స్నో ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నేను డ్రైవే మీద ఉన్న స్నో అంతా తీసేయాల్సి వస్తుంది. వాక్వే కూడా స్నో ఉంది. చాలా విండిగా కూడా ఉంది వెదర్. టెస్లా కార్ను గరాజ్లో పెట్టాను కాబట్టి అది ఓకే. ఆ సెకండ్ కార్ వచ్చేసి ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి. నేను స్నో బ్లోవర్ తీశాను బయటికి. క్లీనింగ్ స్టార్ట్ చేశాను. స్నో క్లీనింగ్ చేసేటప్పుడు మన పాదాలు, హ్యాండ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే నేను స్నో బూట్స్ వేసుకున్నాను. హ్యాండ్స్కి గ్లౌజెస్ పెట్టుకొని, ఫేస్కి కూడా నేను మాస్క్ పెట్టుకొని క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వెండికి మనం త్వరగా సిక్ అయిపోతాము స్నో క్లీనింగ్ చేసేటప్పుడు. అందుకే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను డ్రైవే అంతా క్లీన్ చేస్తున్నాను. డ్రైవేతో పాటు వాక్వే కూడా క్లీన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే వెదర్ మరీ కోల్డ్ వెదర్ అయిందంటే ఐస్ అయిపోతుంది. సో ఐస్ అయ్యే లోపలే మనము స్నో క్లీన్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇవ్వచ్చు కదా ఈ వర్క్ అంతానే. నేను ఒక 1 year కాంట్రాక్ట్ ఇచ్చాను వేరే వాళ్ళకి. ప్రతిసారి క్లీన్ చేయడానికి వాళ్ళు $100 ఛార్జ్ చేస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వచ్చే టైమింగ్స్ మనకు తెలియదు. సో స్నో పడ్డప్పుడు మనం ఒకవేళ కార్ తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు వచ్చి క్లీన్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను స్నో బ్లోవర్ నేనే కొనుక్కొని నేనే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది వాక్వే. సో వాక్వే కూడా క్లీన్ చేస్తున్నాను నేను. సో నడవడానికి ఈజీగా ఉంటుంది. క్లీన్ చేసుకోకపోతే అది కొద్దిగా ఐస్గా అవుతుంది. మనం వాక్ చేసినప్పుడు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను స్నో పడిన ప్రతిసారి డ్రైవేతో పాటు వాక్వే కూడా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు వాక్వే క్లీనింగ్ అయిపోయింది. ఈ స్నో బ్లోవర్ చాలా మంచి పవర్ఫుల్ మిషన్. సో నాకు జస్ట్ ఇట్ విల్ టేక్ 15 minutes మ్యాక్సిమం టు క్లీన్ ద స్నో. కొన్ని స్నో బ్లోవర్స్ చిన్నగా ఉంటాయి, కొద్ది కాస్త తక్కువ ఉంటాయి, కానీ దట్ విల్ టేక్ 1 hour. సో అందుకే కొద్దిగా మంచి స్నో బ్లోవర్ కొనుక్కుంటేనే మనకు చాలా ఈజీగా స్నో క్లీన్ చేయడానికి వీలుగా ఉంటుంది. డ్రైవే క్లీన్ చేసేసాను. ఇప్పుడు కారు క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాను.
ఈ కారు క్లీన్ చేయడానికి స్నో గ్లాసెస్ ఉంటాయి. అవి కొద్దిగా మంచిగా తీసుకోవడమే మేలు. ఎందుకంటే డ్రెస్ బాగాలేకపోతే కారు బాడీ మీద స్క్రాచెస్, విండో గ్లాసెస్ మీద స్క్రాచెస్ పడతాయి. సో చాలా జాగ్రత్తగా ప్రెజర్ పెట్టకుండా క్లీన్ చేసుకుంటూ రావాలి. కార్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి డ్రైవర్ చూపిస్తాను మీకు. ఈరోజు కొద్దిగా సన్ ఉండడం వల్ల మనం క్లీన్ చేసిన తర్వాత డ్రైవర్ కూడా కొద్దిగా స్నో మెల్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మన ప్రాపర్టీకి రోడ్డుకి మధ్యలో వాక్వే ఉంటుంది. ఇక్కడ చాలామంది వాక్వేని క్లీన్ చేసుకోరు. ఈ పార్ట్ని నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు, అది కూడా మనం క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే ఆ వాక్వేని క్లీన్ చేయకపోతే అక్కడ ఎవరన్నా కింద పడ్డారంటే మనం చాలా ఫైన్ కట్టాల్సి వస్తుంది. కార్ తీసుకొని బయటికి బయలుదేరాను. ఇప్పుడు రోడ్ చూశారంటే ఎంత క్లీన్గా ఉన్నాయో చూడండి. స్నో అంతా క్లీన్ చేశారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ చాలా మనీ స్పెండ్ చేస్తారు స్నో సీజన్లో. ఎందుకంటే స్నో క్లీన్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఈ అమెరికాలో ఉన్న నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వెదర్ ఎలా కండిషన్స్ ఉన్నా మన జీవితం ఎక్కడ ఆగదు ఇక్కడ. చూడండి, అంత స్నో పడిన తర్వాత కూడా వెంటనే క్లీన్ అయిపోయింది. తర్వాత నార్మల్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏది ఆగదు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు బాగా నచ్చిన విషయం కూడా అదే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, అది యాక్చువల్గా లేక్. ఆ వాటర్ అంతా చూసారా, ఐస్గా మారిపోయింది. ఇది చాలా పెద్ద లేక్. ఇప్పుడు నేను హైవే ఎక్కాను. హైవే చూశారంటే రోడ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి. హైవేస్లో చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తారు. ఎందుకంటే స్నో సరిగా క్లీన్ చేయకపోతే యాక్సిడెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడే బాబాజీ హోటల్కి వచ్చాము. ఇక్కడ ఈరోజు లంచ్ ఈ రెస్టారెంట్లో చేయడానికి ప్లాన్ చేశాము. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. టేక్ కేర్. బాయ్.